యాంకర్ శ్రీముఖి బాగా ఇష్టపడే ఒకే ఒక్క అబ్బాయి తమ్ముడు సుశ్రుత్. ఇటీవల కాలంలో యాంకర్ సుమ తరువాత ఆ రేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకున్న లేడీ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. తాజాగా ఈ యాంకర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక అబ్బాయితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ, నా నమ్మకస్తుడు మరియు నాకు అండగా నిలిచిన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఓ పోస్ట్ పెట్టింది. ఇంతకీ శ్రీముఖి అంతలా ఇష్టపడుతున్న ఈ అబ్బాయి మరెవరో కాదు, శ్రీముఖికి తోడబుట్టిన తమ్ముడు సుశ్రుత్. అతని పూర్తి పేరు సుశ్రుత్ రాథోడ్. శ్రీముఖి లైఫ్ లో సెటిల్ కాకముందు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడతానని కుటుంబ సభ్యులకు చెప్పగా ఇంట్లో వాళ్లందరూ శ్రీముఖి నిర్ణయాన్ని విభేదించారంట. అప్పుడు ఒక సుశ్రుత్ రాథోడ్ మాత్రమే శ్రీముఖి మీద నమ్మకంతో అక్క నిర్ణయానికి సపోర్టుగా నిలబడ్డాడంట. అందుకే శ్రీముఖికి తన తమ్ముడు సుశ్రుత్ అంటే ప్రాణం. నిజానికి శ్రీముఖి పుట్టింది తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ ప్రాంతంలో. ఇక ఈమె డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10th May 1993. మొదట్లో శ్రీముఖి పళ్ళ డాక్టర్ అవ్వాలనే కోరికతో డెంటిస్ట్రీ చదివింది. కానీ డెంటిస్ట్రీ కోర్స్ పూర్తయిన తరువాత ఆమెకు హీరోయిన్ కావాలనే కోరిక కలిగింది. దీంతో శ్రీముఖి డాక్టర్ ప్రయత్నాలు మానేసి యాక్టర్ ప్రయత్నాలు మొదలెట్టింది. అలా శ్రీముఖి యాంకర్ కాకముందు తెలుగు మూవీస్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసింది. శ్రీముఖి మొదటి సినిమా అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులై. 2012లో వచ్చిన ఈ చిత్రంలో శ్రీముఖి అల్లు అర్జున్ కి చెల్లెలుగా నటించింది. ఆ తరువాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో కూడా సోనియా అనే చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత ఈటీవీ ఛానల్లో ప్రసారమయ్యే అదుర్స్ అనే రియాలిటీ షోకి యాంకర్ గా చేసింది. అలా శ్రీముఖి 2013లో యాంకర్ గా చేస్తూనే ప్రేమ ఇష్క్ కాదల్ అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా ఆమెకు అంత గుర్తింపు తీసుకురాకపోవడంతో ఎట్టుదిక్కుం మధ్యాయనై అనే తమిళ చిత్రంలోనూ, చంద్రిక అనే కన్నడ చిత్రంలోనూ హీరోయిన్ గా నటించింది. ఆ రెండు చిత్రాలు కూడా శ్రీముఖికి పెద్దగా గుర్తింపు తీసుకుని రాకపోవడంతో మళ్లీ టాలీవుడ్ కి తిరిగొచ్చి రామ్ నేను శైలజ, నారా రోహిత్ సావిత్రి, నాని జెంటిల్మ్యాన్ చిత్రాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించడం స్టార్ట్ చేసింది. ఇలా తన కెరీర్ కొనసాగిస్తున్న తరుణంలో ఆమెకు బిగ్ బాస్ సీజన్ 3 రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం దక్కింది. ఆ గేమ్ షోలో శ్రీముఖి రన్నర్ గా నిలవడంతో ఫైనల్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి నుండి శ్రీముఖికి ప్రశంసలు దక్కాయి. ఇలా బిగ్ బాస్ షో ద్వారా సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ వంటి తెలుగు ఛానల్స్ లో రియాలిటీ షోస్ కి, అగ్ర హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలకి యాంకర్ గా చేయటం స్టార్ట్ చేసి చాలా బిజీ యాంకర్ గా మారిపోయింది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోళా శంకర్ అనే మూవీలో నటించే అదృష్టం కూడా ఆమె సొంతం చేసుకుంది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.